గ్రేటర్ హైదరాబాద్ లో డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ప్రతి ఏటా పెరుగుతూ వస్తుందన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. దుర్గం చెరువు, కూకట్పల్లి, మణికొండ, ఎస్ఆర్ నగర్ ఏరియాలో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఇంకో 45 రోజుల పాటు వాటర్ సరఫరాను మేనేజ్ చేయాలన్నారు. 86 ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి 1125 వాటర్ ట్యాంకర్లతో వాటర్ సప్లై చేస్తున్నట్లు చెప్పారు అశోక్ రెడ్డి. ట్యాంకర్ లాస్ట్ ఇయర్ నేను మనం మార్చిలో ఏదైతే బుక్ చేసి సప్లై చేసామో ఈ ఇయర్ మార్చిలో అంతకంటే తక్కువనే ఉంది. సో ఫిబ్రవరిలో కూడా తక్కువనే ఉంది అని ఏప్రిల్లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది. అయినా కానీ కొన్ని దిక్కుల ఇదేమో ఓవరాల్ గా మీకు ఫిగర్ చెప్తున్నారు. కానీ ఒక 4 ప్లేసెస్ లో లాస్ట్ ఇయర్ కంటే 10 to 15% పెరిగింది. ఇదంతా కూడా ఏంటంటే ఏరియా స్పెసిఫిక్. ఓవరాల్ గా చూస్తేనేమో కంట్రోల్లో ఉంది, 100% కంట్రోల్లో ఉంది. ఓవరాల్ గా చూస్తే లాస్ట్ ఇయర్ కంటే కంట్రోల్లో ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఒక 3 డివిజన్స్ లో అంటే ఇటు ఎస్ఆర్ నగర్ నుంచి జూబ్లీహిల్స్ కానీ, అయ్యప్ప సొసైటీ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి కానీ, కూకట్పల్లి, ఈ 3-4 ఏరియాల్లో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఉన్న డిమాండ్ కంటే కూడా ఈ సంవత్సరం మళ్ళీ 10 to 15-20% పెరిగింది. ఓన్లీ 4-5 ప్లేసెస్ లో మీకు అది చూపెడతాను. ఏరియా వైజ్ గా కూడా ట్యాంకర్స్ ఇట్లా బుక్ అవుతున్నాయని. ఉన్న 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో 80% ఏరియాస్ లో అసలు దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఇష్యూ లేదు, అసలు ట్యాంకర్సే బుక్ అవ్వట్లే. మీకు అది కూడా చూపెడతాను. కొన్ని దిక్కులు అయితే 0 ట్యాంకర్స్, 5 ట్యాంకర్లు, 2 ట్యాంకర్లు అట్లా బుక్ అవుతున్నాయి. ఈవెన్ ఫిల్లింగ్ స్టేషన్లు మేము 85 పెట్టినా అక్కడ ట్యాంకర్స్ కూడా బుక్ అవ్వట్లేదు. మొత్తం హైదరాబాద్ మొత్తంలో మనకి వాటర్ ట్యాంకర్స్ డిమాండ్ లేదు. మనకున్నదంతా కూడా 20% ఏరియాస్ లో ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ మొత్తానికి లేదో, డిప్లీట్ అయిందో, ఎక్కడైతే హై రైజ్ బిల్డింగ్స్ ఎక్కువ వచ్చినాయో, ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఇంక్రీజ్ అయిందో, ఎక్కడైతే కొత్త కాలనీస్ వచ్చినాయో ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ తగ్గిన దగ్గర మనకి డిమాండ్ ఎక్కువైంది. మీకు ఆ స్పెసిఫిక్ గా మీకు చూపెడతాం. ఇలా చూస్తే నెక్స్ట్ మనకి ఈ ఏప్రిల్లో ఇంకో 12 రోజులు ఉంది. అట్లాగే మే 30 డేస్ మంత్ చూసుకుంటే ఇంకా ఒక 45 డేస్, అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు ఒక 45 డేస్ వెరీ వెరీ క్రూషియల్ టు మేనేజ్ ద వాటర్ సప్లై సిస్టమ్. ఇక్కడ ఒకటి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే మనకి ఏదైతే వాటర్ అవైలబిలిటీ ఉందో అది స్టాండర్డ్, సప్లై అనేది స్టాండర్డ్. వర్షాకాలంలో వచ్చినా కానీ, ఎండాకాలంలో వచ్చినా కానీ ఎంత వాటర్ 560-570 MGD వాటర్ మనం తీసుకొచ్చేది అది స్టాండర్డ్. అందులో ఏమి తక్కువ ఎక్కువ ఉండదు. ఎప్పుడైనా ఒకరోజు పంపు రిపేర్లు వచ్చినా కానీ, పంపు ఆగిపోయినా ఒకటి హాఫ్ డేనో 5 గంటలు 10 గంటలు ఎక్కడైనా డిస్టర్బ్ అవుతే రిపేర్ అయ్యే వారికి అది డిస్టర్బ్ అవుతుంది. కానీ అదర్వైజ్ ఎవ్రీడే సేమ్ వాటర్ మనకి వస్తుంది. ప్రాబ్లం వల్ల లోకల్ రిక్వైర్మెంట్ గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని మనము ఇప్పుడు మేనేజ్ చేస్తున్నాం. ఈ 11,000 ట్యాంకర్స్ మనకి బుక్ అవుతున్నాయి. అలా చూస్తే 2,400 ఒక దగ్గర, 2,400 ఇంకొకటి, 4,800 ప్లస్ 1,600. ఓకే, ఫస్ట్ 4 చూస్తే, ఫస్ట్ 4 ఏరియాస్ కనుక చూస్తే 90% ఆఫ్ ది ట్యాంకర్ డిమాండ్ అక్కడే ఉంది. మీరు కిందికి వెళ్ళిపోతే చూడండి, 10, 20, 30, 40, 50, 100, 200 ఉంటాయి. అంటే ఆ 4 ఏరియాస్ 20% ఏరియా, బట్ 90%, 80% to 90% ట్యాంకర్స్ అక్కడే బుక్ అవుతున్నాయి. మిగతా సిటీలో ఎక్కడ కూడా నాకు ట్యాంకర్స్ అంత ఫ్రెష్ లేదు, ప్రాబ్లం లేదు. సో సప్లైస్ తోటి మేనేజ్ అవుతుంది. సో అంటే ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ లేదో, ఎక్కడైతే మనకి స్ట్రెస్ ఉందో అక్కడ ట్యాంకర్స్ బుక్ అవుతున్నాయి. ఈ 4 ఏరియాస్ని మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇది ట్రాన్స్మిషన్ కూడా మేము మానిటరింగ్ చేస్తున్నాం. ఏ రిజర్వాయర్ నుంచి ఫ్లో ఎట్లా వెళ్తుంది, కొద్దిగా క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాం. ఎక్కడైతే ట్యాంకర్ డిమాండ్ ఎక్కువ అవుతుందో అక్కడ కొద్దిగా సప్లైస్ పెంచడం, సో ఎక్కడ అడ్జస్ట్ చేయాలో అట్లా రోజువారీ చేస్తున్నాం. నెక్స్ట్ మీకు ఫిల్లింగ్ స్టేషన్స్ కనుక చూస్తే మనకి 86 ఫిల్లింగ్ స్టేషన్స్ మేము పెట్టాము. అంటే స్కాటర్డ్గా సిటీ మొత్తంలో మినిమం 5 to 6 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ రేడియస్లో ట్యాంకర్ బుక్ చేస్తే వెళ్ళేటట్టుగా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఇది లాస్ట్ ఇయరే మనం చాలా జాగ్రత్త చేసాము. ఈ ఇయర్ కూడా అవసరం మించి 1-2 ఇంకా లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తీసుకొని కొన్ని కొత్తగా కూడా పెట్టాము.